హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి మే 15, 2025 కరెంట్ అఫైర్స్ పోస్ట్ పెట్టు. ఇటీవల విడుదలైన గ్లోబల్ పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ భారతదేశానికి ఇచ్చిన ర్యాంక్ ఏది? ఆన్సర్ ఏ, మొదటి స్థానం. భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే ఇంధన సెల్ ట్రక్కును ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ సి, ఛత్తీస్గఢ్. జనతా కీ కహాని మేరీ ఆత్మకథ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ ఏ, బండారు దత్తాత్రేయ. ఆన్సర్ ఏ. క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ సి, ఫ్రాన్స్. 72వ మిస్ వరల్డ్ పేజెంట్ ఏ నగరంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఏ, హైదరాబాదు. 72వ మిస్ వరల్డ్ పేజెంట్ 2025 మే 10న హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఫైనల్ మే 31, 2025 జరగనున్నది. కింది వారిలో ఎవరు బలూచిస్తాన్లో తొలి హిందీ మహిళ అసిస్టెంట్ కమిషనర్గా నియమితులయ్యారు? ఆన్సర్ బి, కాశిష్ చౌదరి. భారత్ 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ, భూషణ్ రామకృష్ణ గవాయి. ఆన్సర్ ఏ. భారతదేశంలో మొదటి భిక్షాటన రహిత నగరంగా అధికారంగా ఏ నగరం ప్రకటించబడింది? ఇండోర్ అనేది మధ్యప్రదేశ్లో ఒక నగరం. ఈ నగరంలో 5,000 మంది భిక్షాటనులను పునరావాసం చేసి ఉద్యోగాలు, ఆశ్రమాలు కల్పించారు. ఈ కార్యక్రమం 2024లో ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని భారత సామాజిక మంత్రిత్వ శాఖ మరియు వరల్డ్ బ్యాంక్ ప్రశంసించాయి. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఏ తేదీన ఆయుర్వేద దినోత్సవంను అధికారికంగా నిర్వహించడానికి నిర్ణయించింది? ఆన్సర్ బి, సెప్టెంబర్ 23న. అండమాన్ సముద్రంలో ఏర్పడుతున్న తుఫాన్ పేరు శక్తిగా ఏ దేశం నిర్ణయించింది? ఆన్సర్ ఏ, శ్రీలంక. తాజాగా మరణించిన ప్రముఖ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్య అయ్యప్పన్ భారతదేశంలో ఏ విప్లవానికి ముఖ్య పాత్ర పోషించారు? ఆన్సర్ డి, నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్. తాజాగా కేరళలోని వాటర్ హెరిటేజ్ మ్యూజియం గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ వాటర్ మ్యూజియంల జాబితాలో చేరిన భారతదేశంలోని ఎన్నో మ్యూజియంగా నిలిచింది? ఆన్సర్ సి, థర్డ్ ప్లేస్. ఆన్సర్ సి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి, డాక్టర్ అజయ్ కుమార్. 2025 CCI బిల్ యార్డ్స్ క్లాస్ టైటిల్ను ముంబైలో ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ డి, పంకజ్ అద్వానీ. భారత్ అభివృద్ధి చేసిన భార్గవస్త్ర కౌంటర్ గ్రో సిస్టమ్ను ఎక్కడ ప్రదర్శించారు? ఆన్సర్ బి, గోపాల్పూర్ సీవార్డ్ ఫైరింగ్ రేంజ్. ఆపరేషన్ కిల్లర్ ద్వారా భారత సైన్యం ఎవరిని మట్టుబెట్టింది? ఆన్సర్ బి, సాహిద్ కొట్టాయ్. 2025-26 పంట సంవత్సరానికి రాజోట్కు కనీస మద్దతు ధర ఎంత పెంచబడింది? ఆన్సర్ సి, 5,650 రూపాయలు. ఆన్సర్ సి. ఇటీవల IPS సెక్షన్ 498A మరియు వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 3(4) దుర్వినియోగంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం ఏది? ఆన్సర్ సి, సుప్రీంకోర్టు. భారత ప్రభుత్వం ఆమోదం పొందిన 6వ సెమీకండక్టర్ యూనిట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ డి, ఉత్తరప్రదేశ్. రైమ్స్ మంత్రి స్థాయి సదస్సు ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ సి, కొలంబో. సారప్చు కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి, జమ్మూ అండ్ కాశ్మీర్.
ఇంధన చర్యల కోసం సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ అభివృద్ధి చేసిన కొత్త క్యాటలిస్ట్ ప్రధానంగా ఏ లోహంతో తయారు చేశారు? ఆన్సర్ ఏ ప్లాటినం. భారతదేశం విండ్ పవర్ సామర్థ్యంలో ప్రపంచ స్థాయిలో ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ డి 4వ స్థానం. 2025 ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2లో భారతదేశం ఎన్ని పథకాలు గెలిచింది మరియు ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ బి 7 పథకాలు, 2వ స్థానంలో ఉంది. ఆన్సర్ బి. గ్లోబల్ మిథేన్ ట్రాకర్ 2025 అనే నివేదికను ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ ఏ అంతర్జాతీయ శక్తి సంస్థ. ఫిఫా మహిళా వరల్డ్ కప్ టోర్నమెంట్లో జట్ల సంఖ్యను 32 నుంచి 48కి పెంచింది ఏ సంవత్సరం నుంచి? ఆన్సర్ బి 2031 నుంచి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక జిఎస్టీ ఆదాయం వసూలు చేసిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ డి మహారాష్ట్రం. పిఎంఓ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ త్రూ ది ఇయర్స్ అనే పుస్తకాన్ని కింది వారిలో ఎవరు రచించారు? ఆన్సర్ ఏ హిమాన్స్ రాయ్. ప్రపంచ న్యాయ కాంగ్రెస్ అవార్డును పొందిన తొలి భారత న్యాయవాది కింది వారిలో ఎవరు? ఆన్సర్ సి బోన్ రిబు. కింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్లో 12 కొత్త జిఐ ట్యాగ్ ఉత్పత్తులను చేర్చింది? ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్. క్రిప్టో పేమెంట్లు టూరిజం రంగంలో ఇంటిగ్రేట్ చేసుకున్న ప్రపంచంలోనే మొదటి దేశం ఏది? ఆన్సర్ డి భూటాన్. సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఏరియా నివేదిక ప్రకారం 2025 ప్రపంచ అత్యంత కాలుష్యత నగరాల్లో ఢిల్లీకి ఎన్నో స్థానం లభించింది? ఆన్సర్ సి 5వ స్థానం. 18 మే 2025న ఏ దేశం తన భూ సమాచార ఉపగ్రహం EOS-09ను పంపిస్తుంది? ఆన్సర్ ఏ భారత్. భారత ప్రభుత్వం ఇటీవల మాల్దీవులకు ఎంత మొత్తం ట్రెజరీ బిల్స్ రూల్ ఓవర్ ద్వారా ఆర్థిక సహాయం చేసింది? ఆన్సర్ సి $50 మిలియన్. ఆన్సర్ సి. Please subscribe this channel.